హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో భాగంగా 5వ పాఠం క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతి, పాలిటీ, ఎకనామీ, సొసైటీ అండ్ కల్చర్ బిట్వీన్ 3rd to 7th century AD గురించి తెలుసుకుందాం. ఏ వంశాన్ని నిర్మూలించి మగధ సింహాసనాన్ని మౌర్య వంశం అధిష్ఠించింది? నందవంశాన్ని. మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుని కుమారుడు బిందుసారుడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బిందుసారుని కుమారుడు అశోకుడు. చంద్రగుప్త మౌర్యుని మనుమడు అశోకుడు. భారతదేశంలో మొదటి చారిత్రక వంశం మౌర్య వంశం. భారతదేశ రాజకీయ మౌర్య సామ్రాజ్యం క్షీణతను ఏ రెండు గ్రీకు రాజ్యాల పాలకులు పూర్తిగా వినియోగించుకున్నారు? బాక్ట్రియా, పర్షియా. క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో భారతదేశంపై దాడి చేసి పాలించిన మరొక విదేశీ జాతి శకులు. భారతదేశానికి వచ్చిన విదేశీ ఆక్రమణకారుల్లో చాలా శక్తివంతమైన వారు కుషానులు. కుషానులు ఏ రాజ్యాన్ని అంతం చేసి భారతదేశానికి వాయువ్య భాగాన తమ పాలన ఏర్పరిచారు? శక. కుషాను వంశంలో ప్రధాన రాజు, గొప్ప విజేత, గొప్ప పాలకుడు కనిష్కుడు. కుషాను వంశ పతనానంతరం ఎవరి పాలనలో భారతదేశ ప్రజలు రాజకీయ ఐక్యత, ఆర్థిక పురోగతి అనుభవించారు? గుప్తుల పాలనలో. గుప్తుల కాలాన్ని ప్రాచీన భారతదేశ చరిత్రలో డాష్ అన్నారు? స్వర్ణయుగం. స్కంద గుప్తుని మరణానంతరం ఎవరి దాడులు గుప్త సామ్రాజ్య క్షీణతకు దారితీశాయి? హూనుల దాడులు. హూనులు సృష్టించిన రాజకీయ అశాంతిని తొలగించి రాజకీయ ఐక్యతను తెచ్చిన వంశం పుష్యభూతి వంశం. హూనులు సృష్టించిన అనిశ్చిత పరిస్థితులు తొలగించి ఉత్తర భారతమంతా మంచి పరిపాలన ఏర్పరిచిన పుష్యభూతి వంశానికి చెందినవాడు హర్షుడు. క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు గల భారతదేశ చరిత్ర పునర్నిర్మాణం అనేక స్వదేశీ, విదేశీ ఆధారాల ద్వారా పునర్నిర్మించబడింది. దేశీయ ఆధారాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి: 1 సారస్వత ఆధారాలు, 2 పురావస్తు ఆధారాలు. మౌర్యుల చరిత్ర గురించి తెలిపే సారస్వత ఆధారాలు: కౌటిల్యుని అర్థశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా, విశాఖదత్తుని ముద్రా రాక్షసం, పురాణాలు, బౌద్ధ వాంగ్మయం, జాతక కథలు, సింహల కథనాలు, టిబెట్ ఆధారాలు, జైన గ్రంథాలు. కుషానుల గురించి తెలిపే సారస్వత ఆధారాలు: అశ్వఘోషుని బుద్ధ చరిత, సరీపుత్త ప్రాకరణ, వజ్రసూచి, ఆచార్య నాగార్జుని సుహృల్లేఖ, వసుమిత్రుని మహావిభాష సూత్రం. గుప్తుల గురించి తెలిపే సారస్వత ఆధారాలు: ఫాహియాన్ రాసిన ఫూకువోకి, వాయుపురాణం, మత్స్యపురాణం వంటి పురాణాలు, విశాఖదత్తుని దేవి చంద్రగుప్తం, కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం,
శూద్రకుని మృచ్చ కటికం. పుష్యభూతి వంశం గురించి తెలిపే సారస్వత ఆధారాలు హోయాన్చాంగ్ రాసిన సియుకి, బానుని హర్ష చరిత్ర, హర్షుని నాగానందం రత్నావళి ప్రియదర్శిని. క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు గల భారతదేశ చరిత్రను గురించి తెలిపే పురావస్తు ఆధారాలు అశోకుని రాతి స్తంభ శాసనాలు, వెండి రాగి నాణాలు, భవన నిర్మాణాలు, అశోక స్తంభాలు, వాటిలో గల సింహాలు, ఏనుగులు, ఎద్దులు, గుర్రాలు, స్తూపాలు, గుహలు, మట్టి వస్తువులు, టెర్రకోట మొదలైనవి. కనిష్కుడి కాలానికి సంబంధించిన గాంధార శిల్పకళలోని బౌద్ధ ప్రతిమలు, కనిష్కపురం, పురుషపురం లాంటి నగరాలు, గుప్తుల కాలం నాటి బంగారు నాణాలు, శాసనాలు, అలహాబాదు స్తంభ శాసనం, ముద్రలు గుప్తులకు సంబంధించింది. అజంతా ఎల్లోరా గుహల్లోని చిత్రకళ, వల్లభిపై హర్షుని విజయం గురించి తెలిపే నౌశసి రాగి పలక శాసనం, క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు గల భారతదేశ చరిత్రను గురించి తెలిపే విదేశీ ఆధారాలు విదేశీ రచయితలు రాసిన గ్రంథాల్లోని వివరాలను విదేశీ ఆధారాలు అంటారు. మెగస్తనీస్, డెమాస్కస్, స్ట్రాబో, డియోడరస్, అథ్రియన్, ప్లీనీ, టాలమీ, ఫాహియాన్, హుయాన్చాంగ్, ఇత్సింగ్ రచనలు. అర్థశాస్త్ర గ్రంథకర్తగా ఎవరు ఘనత వహించినారు? 1 కాళిదాసు, 2 చాణక్యుడు, 3 బాణభట్ట, 4 ఆర్యభట్ట. జవాబు 2 చాణక్యుడు. ముద్రా రాక్షసం నాటక రచయిత లేదా కవి 1 అశ్వఘోషుడు, 2 వసుమిత్రుడు, 3 కాళిదాసు, 4 విశాఖదత్తుడు. జవాబు 4 విశాఖదత్తుడు. ఇండికా పుస్తక రచయిత ఎవరు? ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు మరియు దౌత్యవేత్త. డయోనిసియస్, సెల్యూకస్, మెగస్తనీస్, డైమాకస్. జవాబు 3 మెగస్తనీస్. బుద్ధుడి పూర్వజన్మ వృత్తాంతాలను ఏమంటారు? నీతి కథలు, అభూత కథలు, కల్పిత కథలు, జాతక కథలు. జవాబు 4 జాతక కథలు. బుద్ధ చరిత గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను సంస్కృతంలో డాష్ రచించారు? 1 విశాఖదత్తుడు, 2 అశ్వఘోష, 3 శూద్రకుడు, 4 ఇంద్రభూతి. జవాబు 2 అశ్వఘోష. సారిపుత్ర ప్రకరణం అంటే సరీపుత్త ప్రాకరణ అనే నాటకం రచించిన వాడు? 1 అశ్వఘోషుడు, 2 వసుమిత్రుడు, 3 కాళిదాసు, 4 నాగార్జునుడు. జవాబు 1 అశ్వఘోషుడు. వజ్రసూచి అనే బౌద్ధ ధర్మ సంబంధమైన గ్రంథంను రచించిన వాడు? 1 శూద్రకుడు, 2 వసుమిత్రుడు, 3 అశ్వఘోషుడు, 4 నాగార్జునుడు. జవాబు 3 అశ్వఘోషుడు. సుశ్రులేఖలో ఒక శాతవాహనుని గురించి చెప్పినవాడు? 1 తారానాథుడు, 2 నాగార్జునుడు, 3 వరాహమిహిరుడు, 4 విశాఖదత్తుడు. జవాబు 2 నాగార్జునుడు. మహావిభాష సూత్రంను రచించిన వాడు? 1 అశ్వఘోషుడు, 2 నాగార్జునుడు, 3 విశాఖదత్తుడు, 4 వసుమిత్రుడు. జవాబు 4 వసుమిత్రుడు. అభిజ్ఞాన శాకుంతలం నాటక రచయిత? 1 అశ్వఘోషుడు, 2 వసుమిత్రుడు,
3 కాళిదాసు, 4 నాగార్జునుడు. జవాబు 3 కాళిదాసు. మేఘ సందేశం అనే శృంగార కావ్యం రచించినవాడు. 1 నాగార్జునుడు, 2 వరాహమిహిరుడు, 3 విశాఖదత్తుడు, 4 కాళిదాసు. జవాబు 4 కాళిదాసు. కుమార సంభవం అనే పురాణ రచనను చేసినవాడు. అంటే శివుడు మరియు పార్వతుల ప్రేమ కథని, వారి కొడుకు స్కందుడి జననాన్ని గురించి తెలిపే పురాణ రచనను చేసినవాడు. 1 కాళిదాసు, 2 అమరసింహుడు, 3 విశాఖదత్త, 4 వరరుచి. జవాబు 1 కాళిదాసు. రఘువంశం అనే సంస్కృత మహాకావ్యాన్ని రచించినవాడు. వరాహమిహిరుడు, కాళిదాసు, అమరసింహుడు, వసంతసేన. జవాబు 2 కాళిదాసు. రఘువంశం, మేఘ సందేశం, కుమార సంభవం అనే 3 కావ్యాలు రచించినవాడు కాళిదాసు. కాళిదాసు రాసిన 3 నాటకాలు. మొదటిది మాళవికాగ్ని మిత్రం, రెండవది విక్రమోర్వశీయం, మూడవది అభిజ్ఞాన శాకుంతలం. ఫుకువోకి లేదా ఫోకువోకి అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? 1 ఫాహియాన్, 2 హోయాన్చాంగ్, 3 ఇత్సింగ్, 4 మెగస్తనీస్. జవాబు 1 ఫాహియాన్. దేవి చంద్రగుప్తం అనే నాటకాన్ని ఎవరు రచించారు? 1 కాళిదాసు, 2 క్షపణికుడు, 3 విశాఖదత్తుడు, 4 ధన్వంతరి. జవాబు 3 విశాఖదత్తుడు. హర్ష చరిత పుస్తకం క్రింది వారిలో ఎవరిచే వ్రాయబడింది? 1 కాళిదాసు, 2 బాణభట్టుడు, 3 చరకుడు, 4 చాణక్యుడు. జవాబు 2 బాణభట్టుడు. సాహిత్య రచనలకు ప్రసిద్ధి చెందిన బాణభట్ట అంటే బాణుడు డాష్ పాలనలో అభివృద్ధి చెందాడు? 1 అశోక, 2 బిందుసార, 3 చంద్రగుప్తుడు, 4 హర్షవర్ధన. జవాబు 4 హర్షవర్ధన. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించి హర్షుడిని కలిసిన సందర్భంగా సియుకిని రాసిన బౌద్ధ సన్యాసి పండితుడు? 1 హోయాన్చాంగ్ లేదా జువాన్చాంగ్, 2 ఫాహియాన్, 3 ఇత్సింగ్, 4 మెగస్తనీస్. జవాబు 1 హోయాన్చాంగ్ లేదా జువాన్చాంగ్. మృచ్చకటికం అనే సంస్కృత నాటక రచయిత? 1 విశాఖదత్తుడు, 2 అశ్వఘోష, 3 శూద్రకుడు, 4 ఇంద్రభూతి. జవాబు 3 శూద్రకుడు. ప్రియదర్శిని, నాగానందం, రత్నావళి అనే పుస్తకాలను రచించింది? 1 బాణభట్టుడు, 2 హర్షవర్ధనుడు, 3 అశోకుడు, 4 నందితిమ్మన. జవాబు 2 హర్షవర్ధనుడు. గాంధార శిల్పకళ ఈ క్రింది ఈ వంశం అభివృద్ధి చేసింది? 1 మౌర్యులు, 2 కుషాణులు, 3 శుంగులు, 4 గుప్తులు. జవాబు 2 కుషాణులు. గాంధార శిల్పకళ ఏ రాజు కాలంలో విలసిల్లింది? 1 అశోకుడు, 2 కారవేలుడు, 3 చంద్రగుప్తుడు, 4 కనిష్కుడు. జవాబు 4 కనిష్కుడు. అలహాబాద్ ప్రశస్తి శాసనం ఏ రాజుకు సంబంధించింది? 1 సముద్రగుప్తుడు, 2 అశోకుడు, 3 కనిష్కుడు, 4 హర్షుడు. జవాబు 1 సముద్రగుప్తుడు. అలహాబాద్ శాసనాన్ని రూపొందించిన వారు ఎవరు? 1 రవికీర్తి, 2 హరిసేనుడు,
3 సముద్రగుప్తుడు, 4 పులకేశి. 2 జవాబు 2 హరిసేనుడు. అలహాబాదు స్తంభ శాసనం ఎవరి కాలానికి సంబంధించింది? 1 మౌర్యులు, 2 గుప్తులు, 3 కుషానులు, 4 శాతవాహనులు. జవాబు 2 గుప్తులు. వల్లభిపై హర్షుని విజయం గురించి తెలిపే శాసనం: 1 నౌశసి రాగి పలక శాసనం, 2 ఐహోలు శాసనం, 3 జునాగఢ్ శాసనం, 4 అలహాబాద్ శాసనం. జవాబు 1 నౌశసి రాగి పలక శాసనం. చంద్రగుప్త మౌర్యుని కొలువులోని గ్రీకు రాయబారి: 1 డెమాస్కస్, 2 ప్లీనీ, 3 అత్రియన్, 4 మెగస్తనీస్. జవాబు 4 మెగస్తనీస్. బిందుసారుడు కాలంలో అతడి ఆస్థానంలో ఉన్న గ్రీకు రాయబారి: 1 స్ట్రాబో, 2 హెరిడోటస్, 3 డెమాస్కస్ లేదా డైమోకస్, 4 ప్లీనీ. జవాబు 3 డెమాస్కస్ లేదా డైమోకస్. బిందుసారుని ఆస్థానంలో గ్రీకు రాయబారి డెమియోకస్ లేదా డైమోకస్ ఇతన్ని ఆంటియోకస్ పంపాడని స్ట్రాబో పేర్కొన్నాడు. బౌద్ధ మతం పట్ల ఆకర్షితులై క్రీస్తు శకం 399 నుంచి భారతదేశానికి వచ్చిన చైనా ప్రయాణికులు లేదా చైనా రచయితలు: పాహియాన్ క్రీస్తు శకం 399 413, హోయాన్ సాంగ్ క్రీస్తు శకం 636 644, ఇత్సింగ్ క్రీస్తు శకం 671 695. మౌర్యుల పుట్టుక గురించి ఉన్న 2 అభిప్రాయాలు: 1 మౌర్యులు శూద్రులు. చంద్రగుప్తుడు మురా అనే శూద్ర స్త్రీకి జన్మించినందున మౌర్య అనే వంశనామం వచ్చిందని కొందరు, వృషాల అనే పదం శూద్రునికి పర్యాయ పదం అని మరి కొందరి రచయితల అభిప్రాయం. 2 మౌర్యులు క్షత్రియులు. మోడియా అనే పేరు మౌర్యకు దగ్గరగా ఉంది. బౌద్ధ సాహిత్యంలో మౌర్యులు క్షత్రియులుగా వర్ణించబడ్డారు. ముద్రా రాక్షసంలో చంద్రగుప్త మౌర్యునికై త్రిశాల అనే పదం వాడిన వాడు విశాఖదత్తుడు. డాష్ అనే బౌద్ధ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడు క్షత్రియుడు అని చెప్పారు. 1 దీపవంశ, 2 మహావంశ, 3 సుత్తనిపాతం, 4 జాతక కథలు. జవాబు 2 మహావంశ. పిప్పిలి వనంలో మౌర్యులు అనే క్షత్రియ తెగ ఉండేదని ఎందులో తెలిపారు? దిషు నికాయ. చంద్రగుప్తుడు ఎన్ని సంవత్సరాల ప్రాయంలో చివరి నందవంశ పాలకుడైన ధననందుణ్ణి తొలగించి క్రీస్తు పూర్వం 321లో పాటలీపుత్రను ఆక్రమించాడు? 25 సంవత్సరాల. చంద్రగుప్తుడు 25 సంవత్సరాల ప్రాయంలో క్రీస్తు పూర్వం 321లో ఓడించిన చివరి నందవంశ పాలకుడు ఎవరు? ధననందుడు. చంద్రగుప్తుడు చివరి నందవంశ పాలకుడైన ధననందుణ్ణి తొలగించి క్రీస్తు పూర్వం 321లో పాటలీపుత్రను ఆక్రమించే క్రమంలో ఎవరి సహాయం పొందాడు? కౌటిల్యుడి. కౌటిల్యుడికి గల ఇతర పేర్లు
విష్ణుగుప్తుడు, చాణక్యుడు. చంద్రగుప్తుడు ఏ సంవత్సరంలో గ్రీకు యోధుడైన సెల్యూకస్ నికేటర్ను జయించాడు? క్రీస్తు పూర్వం 305లో. సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్తునితో సంధి చేసుకుని తన కుమార్తె హెలెనాను చంద్రగుప్తుడికి ఇచ్చి వివాహం చేసి ఎన్ని ఏనుగులను బహుమానంగా స్వీకరించాడు? 500 ఏనుగులు. క్రీస్తు పూర్వం 305లో చంద్రగుప్తుడికి ఇచ్చి వివాహం చేసిన సెల్యూకస్ నికేటర్ కుమార్తె పేరు హెలెనా. మెగస్తనీస్ను గ్రీకు రాయబారిగా చంద్రగుప్తుని ఆస్థానంలో ఉంచిన వాడు సెల్యూకస్ నికేటర్. గ్రీకు పాలకుడు సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి పంపిన రాయబారి 1 స్ట్రాబో, 2 ప్లీనీ, 3 హెరోడోటస్, 4 మెగస్తనీస్. జవాబు 4 మెగస్తనీస్. చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో జైన మతం తీసుకుని సల్లేఖనం ద్వారా ఎక్కడ ప్రాణాలు త్యజించాడు? శ్రావణ బెళగొళ, కర్ణాటక. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖనం అనే వ్రతాన్ని పాటించి ఎక్కడ మరణించాడు? 1 సారనాథ్, 2 గాంధార, 3 ఆఫ్ఘన్, 4 శ్రావణ బెళగొళ. జవాబు 4 శ్రావణ బెళగొళ. బిందుసారుడిని అమిత్రోకేట్స్ అని అన్నవారు గ్రీకులు. అమిత్రోకేట్స్ అనే పదం ఏ పదం నుంచి వచ్చింది? అమిత్రఘాత అనే సంస్కృత పదం నుంచి. అమిత్రఘాత అర్థం శత్రు సంహారకుడు. గ్రీకులు ఏ మౌర్య పాలకుడిని అమిత్రోకేట్స్ అని పిలిచారు? 1 సముద్రగుప్తుడు, 2 చంద్రగుప్త, 3 బిందుసార, 4 కనిష్క. జవాబు 3 బిందుసార. గ్రీకులు బిందుసారుడిని అమిత్రోకేట్స్ అని పేర్కొన్నారు. అంటే 1 అమిత ప్రేమ ఉన్నవాడు, 2 ఎన్నో విజయాలు సాధించినవాడు, 3 శత్రువులను భయంకరంగా నాశనం చేసినవాడు, 4 శత్రువులను క్షమించినవాడు. జవాబు 3 శత్రువులను భయంకరంగా నాశనం చేసినవాడు. మౌర్య సామ్రాజ్యాన్ని దక్షిణాన మైసూరు వరకు, అంటే భారతదేశం దక్షిణ భాగం కర్ణాటక వరకు విస్తరించిన వాడు బిందుసారుడు. క్రీస్తు పూర్వం 297, 272. క్రీస్తు శకం 1837లో జేమ్స్ ప్రిన్సెస్ బ్రహ్మీ లిపిలో ఉన్న ఒక మస్కీ శాసనాన్ని వివరిస్తూ దేవానాం ప్రియగా ఏ రాజును పేర్కొన్నాడు? అశోకుడు. క్రీస్తు పూర్వం 268, 232. ఈ క్రింది వారిలో ఎవరు దేవానాం ప్రియగా ప్రసిద్ధుడు? 1 కనిష్కుడు, 2 ఖారవేలుడు, 3 అశోకుడు, 4 బిందుసారుడు. జవాబు 3 అశోకుడు. అశోకుని బిరుదులు దేవానాం ప్రియ, ప్రియదర్శిని. దేవానాం ప్రియ అర్థం దేవతలకు ప్రియమైన వాడు. సింహాసనం కోసం వారసత్వ యుద్ధంలో తనను వ్యతిరేకించిన సోదరులను సంహరించి అశోకుడు ఎప్పుడు రాజైనట్లు తెలిపారు? క్రీస్తు పూర్వం 268. కళింగ యుద్ధం జరిగిన సంవత్సరం? 1 క్రీస్తు పూర్వం 261,
2 క్రీస్తు పూర్వం 271, 3 క్రీస్తు పూర్వం 262, 4 క్రీస్తు పూర్వం 272. జవాబు 1 క్రీస్తు పూర్వం 261. అశోకుని ఏ శాసనం కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది? 1 మేజర్ రాక్ ఎడిక్ట్ 11, 2 మేజర్ రాక్ శాసనం 8, 3 మేజర్ రాక్ ఎడిక్ట్ 10, 4 మేజర్ రాక్ శాసనం 13. జవాబు 4 మేజర్ రాక్ శాసనం 13 అంటే 13వ శిలా శాసనం. కళింగ యుద్ధం యొక్క భయానక దృశ్యాలను గమనించిన తర్వాత అశోకుడు ఏ బౌద్ధ సన్యాసి ప్రభావంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు? ఉపగుప్తుడు. కళింగ యుద్ధ వివరాలు అశోకుని ఏ శాసనంలో ఉన్నాయి? 13వ శాసనం. అశోకుని కుమారుడు కునాలుడు. అశోకుని మనుమడు దశరథుడు. అశోకుని మరణానంతరం మౌర్య సామ్రాజ్యం 2 భాగాలుగా విభజింపబడింది. అవి రాక్ పశ్చిమ భాగాలు. పశ్చిమ భాగాన్ని పాలించిన అశోకుని కుమారుడు కునాలుడు పాటలీపుత్రం రాజధానిగా గల తూర్పు రాజ్య భాగంను పాలించిన వాడు దశరథుడు, అశోకుని మనుమడు. క్రీస్తు పూర్వం 184లో పుష్యమిత్ర శుంగుడు అనే సేనాపతి చేతిలో ఓడిపోయిన చివరి మౌర్య పాలకుడు బృహద్రథుడు. శుంగవంశ స్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు. మౌర్యుల వంశం యొక్క ఆఖరి రాజు ఎవరు? 1 అశోకుడు, 2 బిందుసారుడు, 3 బృహద్రథుడు, 4 పుష్యమిత్ర. జవాబు 3 బృహద్రథుడు. మౌర్యుల వంశం యొక్క ఆఖరి రాజు బృహద్రథుడిని ఓడించిన వాడు పుష్యమిత్ర శుంగుడు. శుంగ రాజవంశ స్థాపకుడు ఎవరు? 1 దేవభూతి, 2 భాగభద్ర, 3 అగ్నిమిత్ర, 4 పుష్యమిత్ర. జవాబు 4 పుష్యమిత్ర. మధ్య ఆసియాలో ఉన్న 5 యూచి తెగల్లో డాష్ 1 కుషాను తెగ. కుషానులు వాయువ్య భారతదేశంలో ఎవరిని ఓడించారు? పార్థియన్లను. క్రీస్తు శకం 78లో శకయుగం ప్రారంభించి మహాయాన బౌద్ధాన్ని పోషించిన కుషానులలో గొప్పవాడు కనిష్కుడు. ఏ సంవత్సరంలో శకయుగం ప్రారంభమైంది? 1 క్రీస్తు పూర్వం 58, 2 క్రీస్తు పూర్వం 78, 3 క్రీస్తు శకం 58, 4 క్రీస్తు శకం 78. జవాబు 4 క్రీస్తు శకం 78. చంద్రగుప్త మౌర్యుడి మనుమడు 1 బింబిసారుడు, 2 బిందుసారుడు, 3 అశోకుడు, 4 కనిష్కుడు. జవాబు 3 అశోకుడు. ఒకనాటి మగధ సామ్రాజ్యం ఏ ప్రాంతాల మధ్యలో విస్తరించింది? 1 నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన ఆంధ్ర, తూర్పున ఒడిస్సా వరకు. 2 నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన తమిళనాడు, తూర్పున ఒడిస్సా వరకు. 3 నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన కర్ణాటక, తూర్పున బెంగాల్ వరకు. నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన కర్ణాటక, తూర్పున అస్సాం వరకు. జవాబు 3
నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన కర్ణాటక, తూర్పున బెంగాల్ వరకు. ఫ్రెండ్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జాగ్రఫీ టోటల్ బిట్స్ ఉండే పీడిఎఫ్ కావాలంటే రూ. 200 కావాల్సిన వారు కాల్ చేయవలసిన నంబర్ 9966466776. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.